నా పేరు అరుణ్ కుమార్, మాది ఆసిఫాబాద్. మైనార్టీ గురుకులాల్లో కాగజ్ నగర్ బాయ్స్ 2లో కంప్యూటర్ గ్రాఫిక్స్ యానిమేషన్కి సంబంధించిన ఒక జేఎల్ పోస్టుకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్లో 8 అప్లికేషన్స్ వచ్చినాయి. 8 అప్లికేషన్స్లో స్క్రూటినీ చేయంగా 4 వ్యక్తులము డెమోకి పిలవడం జరిగింది. సో డెమోకి ఆసిఫాబాద్లో డెమో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు హైదరాబాద్కి కూడా డెమోకి పంపడం అనేది జరిగింది. సో అక్కడ కూడా డెమో ఇచ్చాము. కానీ కానీ డెమోకి వెళ్ళిన వాళ్ళం కాకుండా మాతో పాటు 1:5 అంటే ప్రీవియస్ డెమోలో ఉన్న వారిని కూడా ఒకరిని యాడ్ చేసి మాకు 1:5లో 5 పంపినారు. కానీ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఎక్కడైతే ఇక్కడ ఆసిఫాబాద్లో స్క్రూటినీలో అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎవరైతే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉన్నాడో అతనికి డైరెక్ట్ ఆర్డర్ అనేది రావడం జరిగింది. సో నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్కి మీరు ఏ విధంగా ఆర్డర్ని ఇస్తారనేది మేము కోరుతున్నాము. కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినాము, అడిషనల్ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినాము, ENW మేడం గారికి కంప్లైంట్ చేసినాము, సబ్ కలెక్టర్కి కూడా కంప్లైంట్ చేసినాము. దీనిపైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఎప్పుడైతే మేము అప్లికేషన్స్ సబ్మిట్ చేసినామో నోటిఫికేషన్ ఇచ్చినాక అందరం కూడా అప్లై చేసినాంలో 8 మంది అప్లికేషన్స్ వచ్చినాయని మాకు RTA ద్వారా తెలిసింది. RTA వేసాము, RTA ద్వారా 8 మంది అప్లికేషన్స్ వచ్చినాయని. అందులో స్క్రూటినీలో మేము చెక్ చేస్తే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉన్నాడు అతను. సో నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉన్నారు కాబట్టి డెమోకి పిలవడం అనేది జరగదు. సో అతను డెమోలో కూడా లేడు, డెమో కూడా ఆసిఫాబాద్ డెమోలో కూడా రాలేదు, ప్లస్ హైదరాబాద్ డెమోలో కూడా అతను అటెండ్ కాలేదు. అయినా కూడా అతనికి ఆర్డర్ కాపీ అనేది రావడం జరిగింది. సో ఇది పై స్థాయిలో నుంచి జరుగుతుంది. సెక్రటరేట్ లెవెల్లో ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఆర్డర్ కాపీ రావడం అనేది జరిగింది. దీని కొరకు మాకు అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం.